శాంతి భద్రతల పరిరక్షణకు అహర్నిశలు పరిశ్రమించే పోలీసులు మరింత సమర్థవంతంగా అత్యవసర సేవలు అందించేందుకు వీలుగా దాతలు వాహనాన్ని అందించడము ఎంతో అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రశంసించారు. ప్రజలకు అత్యవసర సేవలు అందించడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు అనునిత్యం పరితపించే పోలీసులకు అవసరమైన వాహనాన్ని అందించేందుకు పలువురు దాతలు ముందుకొచ్చారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపు మేరకు గుప్తా ఫౌండేషన్తో పాటు మరికొందరు దాతలు ముందుకొచ్చి తమ ఆర్థిక సహకారంతో ఏలూరు ట్రాఫిక్ పోలీసులకు అవసరమైన బొలారో వాహనాన్ని సమకూర్చగా శనివారం ఆ వాహనాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్కు అందజేశారు. తొలుత వాహనానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ దాతల సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ప్రజాక్షేమం కోసం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వ ఆలోచనలను, ప్రజారక్షణ బాధ్యతల్ని పోలీస్ వ్యవస్థ సమర్థవంతంగా ముందుకు తీసుకువెళుతోందని ఆయన ప్రశంసించారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ అడిగిన వెంటనే స్పందించి వాహనాన్ని అందించిన ఎమ్మెల్యే బడేటి చంటికి దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విధంగా ఎమ్మెల్యే చొరవతో దాతల సహకారంతో పోలీసులకు వాహనాన్ని ఇవ్వడం తొలిసారి అంటూ ఎస్పీ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏలూరు డిఎస్పీ డి శ్రేవణ్ కుమార్, ట్రాఫిక్ సిఐ లక్ష్మణరావు, గుప్తా ఫౌండేషన్ మేనేజర్ శ్రీనివాస్, నాయకులు వెల్లపుకొండ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మనమందరం కూడా ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే దానికి పోలీస్ డిపార్ట్మెంటే కారణం. లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ఏదైనా విషయం అనుకోకుండా జరిగిందన్నా కానీ ఇమీడియట్గా పోలీసులు అప్రమత్తమై అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్లే మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉన్నాం. గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రతి కార్యక్రమంలో కూడా మరి ప్రజలను భాగస్వామ్యం ఏదైతే చేయమన్నారు అందులో భాగంగానే మరి పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా అనేక వెహికల్స్ కావాల్సి వచ్చినాయి. అక్కడక్కడ రాష్ట్రంలో మరి పోలీస్ డిపార్ట్మెంట్కి కావాల్సిన కొన్ని సౌకర్యాలు మరి అందరూ కూడా ప్రజల ద్వారా కల్పించడం జరిగింది. అందులో భాగంగానే ఏలూరులో మరి ఏదైతే ఎస్పీ గారు ఒక బొలోరో వాహనం అవసరం ఉంది ట్రాఫిక్ స్టేషన్కి అని అడిగినప్పుడు నేను ఎవరైతే గుప్తా ఫౌండేషన్ వారిని సంప్రదించడం జరిగింది. వాళ్ళు ఒక 50% మిగతా సహకారంతో ప్రజల సహకారంతో మరి బొలోరో వాహనం అనేది మరి పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళు అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి గుప్తా ఫౌండేషన్ వారిని అభినందిస్తూ, ఎందుకంటే అడగంతోటే ఏదైనప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా నా దగ్గర నుంచి ఏ సహకారం అడగలేదు, కానీ ప్రజల సౌకర్యార్థం నేను అడిగానన్న ఉద్దేశంతో ఆయన వెంటనే గుప్తా గారు ఒప్పుకున్నందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నారు. తప్పనిసరిగా పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రజల సహకారం ఎప్పుడు కూడా ఉంటుంది. అదే విషయంగా లా అండ్ ఆర్డర్ విషయంలో ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఏలూరుని లా అండ్ ఆర్డర్లో ఉన్నత స్థానంలో నిలబడినందుకు వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మన ఏలూరు ఎమ్మెల్యే గారు ఒక చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకొని మన ఏలూరు పట్టణంలో ఉన్న ట్రాఫిక్ సమస్యలను కావచ్చు, మన ఎమర్జెన్సీ రెస్పాన్స్ కావచ్చు, ప్రజలకి లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతల కోసం ప్రతినిత్యం కూడా మాకు కూడా ఫీల్డ్ లెవెల్లో ఇన్పుట్స్ ఇస్తూ శాంతి భద్రతలు విషయంలో ఎవరు తప్పు చేసినా వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఆయన కూడా ఎప్పుడు మాకు కూడా ప్రతినిత్యం కూడా సహకరిస్తూ ఉంటారు. ఆ సహకరించడంలో మాత్రమే కాకుండా ఆ శాంతి భద్రతల్ని పూర్తిగా మనము ఎగ్జిక్యూట్ చేయడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాహనాలు కానీ సమకూర్చడానికి దాతల ద్వారా గుప్తా ఫౌండేషన్ గారు కూడా ముందుకు రావడం, ఏలూరు ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకొని ఫస్ట్ టైం అనుకుంటాను ఏలూరు సిటీలో ఇట్లా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎమ్మెల్యే గారు ఇనిషియేటివ్ తీసుకొని ఒక మంచి వాహనాన్ని మన పోలీస్ డిపార్ట్మెంట్కి అందించి పోలీసులు ప్రజలకి మరింత సేవలు చాలా త్వరగా అందించగలిగేలాగా ఈరోజు ఈ వాహనాన్ని సమకూర్చారు. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని వేళలా కూడా అందుబాటులో ఉంటుందని కోరుకుంటున్నాం. ఇంకా సీసీటీవీ కెమెరాలు కావచ్చు, ఇంకా ఆయన ఆధ్వర్యంలో మేము ఆయన సహకారంతో చాలా కొత్త ప్రాజెక్ట్స్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. అవి ఏలూరు నగరాన్ని ఒక మంచి నగరం, బెస్ట్ సిటీ ఆఫ్ ఏపీ కింద మనము పైలట్ కింద తీసుకుపోతాం. థ్యాంక్ యూ.